ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. బయలుదేరండమ్మా, బయలుదేరండి. వెళ్ళాక మాకిల్లంతా కడుక్కునే పనుంది. అక్క కాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకోనివ్వు గిరిజా. ఎంతైనా ఇన్ని రోజులు ఉన్న ఇల్లు కదా, వెళ్ళాలంటే బాధగానే ఉంటుంది. మరి కొంచెం టైం ఇవ్వవే. ఆశీర్వాదాలు తీసుకునే అర్హత అందరికీ ఉండదు వసుదేవ్. బయలుదేరు. ఎక్కడికత్తయ్యా? ఏంటి తమాషా చేస్తున్నావా? నిన్ననే కదా తెల్లవారుగానే ఇంట్లోంచి వెళ్ళిపోవాలని చెప్పాను. మర్చిపోయావా? మర్చిపోలేదు, కానీ నేను వెళ్ళలేనత్తయ్య. ఎందుకు వెళ్ళవు? వదినిచ్చిన నెల గడువు అయిపోయింది. నువ్వు బుల్లెట్ కుమార్ని హత్య చేయలేదు అని నిరూపించుకోలేకపోయావు కదా. అన్న మాట ప్రకారం ఇప్పుడు వెళ్ళిపోవాలి. వెళ్ళా. నేను వెళ్ళను, వెళ్లే సమస్య లేదు. ఏంటి మాట తప్పుతున్నావు? ఇలా అడ్డం తిరిగి మాట్లాడితే వదిలేస్తాననుకుంటున్నావా? క్షమించండి అత్తయ్య, నేను అడ్డంగా మాట్లాడటం లేదు, న్యాయంగా మాట్లాడుతున్నాను. ఈ ఇంటి కోడలిగా ఇక్కడే ఉండే హక్కు నాకుంది. అలాంటప్పుడు ఏదో మాటల మీద నేనెందుకు బయటికి వెళ్ళాలి? ఈషు, కరెక్ట్ గా చెప్పావు. నువ్వెక్కడికి వెళ్ళొద్దు. ఈ ఇల్లు నీది, ఇక్కడే ఉండు. ఈ ఇంటి నుంచి నన్ను వెళ్ళిపోమనే హక్కు ఎవ్వరికీ లేదు. నా భర్త ఉన్న చోటే చివరి శ్వాస వరకు నా చోటు. చిన్నయ్య బయట కాపురం పెడితే నేను వెళ్తాను. లేదు, చిన్నయ్య ఈ ఇంట్లోనే ఉంటాను అంటే నేను కూడా ఇక్కడే ఉంటాను. నా మాట తప్పేమో. ఫేమస్ లాయర్ ప్రణతి గారిని కూడా అడగండి. నేను లీగల్ గా మాట్లాడాను లేదా ఇల్లీగల్ గా అంటున్నాను, తని న్యాయం చెప్తుంది. చెప్పండి ప్రణతి గారు, భర్త ఉన్న చోట భార్య ఉండటం చట్టబద్ధమా కాదా? కరెక్ట్. భర్తతోనే భార్య ఉండాలి. విన్నారు కదా అత్తయ్య,
సో నేను ఏదో ఆవేశంలో అన్న మాట కోసం కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా భర్తని విడిచి నేను వెళ్ళకూడదు కాబట్టి. అతి తెలివి ప్రదర్శించుకు ఈశ్వరి. ఇంకా ఇక్కడే ఉండి ఏమేం చేయాలనుకున్నావో మాకు బాగా తెలుసు. అవేవి కుదరవు, వెళ్ళు. నీ భర్త కూడా నువ్వు ఇక్కడ ఉండటం ఇష్టం లేదు. అలాంటప్పుడు వెళ్ళిపోవాల్సిందే. అయితే నాతో పాటు చిన్నయ్యని కూడా బయటికి రమ్మనండి. నాకాయన తోడుగా ఉంటాననే కదా 7 అడుగులు వేసి 3 ముళ్ళు వేసి నన్ను తన భార్యని చేసుకున్నాడు. కాబట్టి తను ఉన్న ఈ ఇంట్లోనే నేను ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. హంతకురాలు ఉండటానికి ఒప్పుకోను. ఒప్పుకోకపోవటానికి నువ్వెవరు? హూ ఆర్ యు? నా ఆడపడుచు. తన మాటే నేను అంటున్నాను. వితండవాదం చేయకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపో. అయితే చిన్నయ్యని కూడా నాతో రమ్మనండత్తయ్య. నా బిడ్డ హంతకురాలి వెనక రాడు. కోర్టు నేను హత్య చేశాను అని ఇంకా డిక్లేర్ చేయలేదు. మరి మీరెలా నన్ను హంతకురాలు అని అంటారు? నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమని అంటారు? కాదు, కూడదు, వెళ్ళగొట్టాలి అని చూస్తే నేను కూడా లీగల్ గా ప్రొసీడ్ అవ్వాల్సి వస్తుంది. వదినా, ఏదో ఆవేశంలో 100 అనుకుంటాం. అవన్నీ మనసులో పెట్టుకొని కుటుంబ పరువుని ఇలా రచ్చలో పెడతారా చెప్పండి? ఇప్పుడు ఈశ్వరి లీగల్ గా ప్రొసీడ్ అయితే మళ్ళీ పోలీస్ స్టేషన్ మెట్లెక్కేదాకా విషయం వెళ్తుంది. మొన్నటిదాకా సుందరం ఈశ్వరి కేసులో కోర్టు చుట్టూ తిరిగారు. ఇప్పుడు మళ్ళీ గొడవ పడి వీధిని పడేలా చేయకండి. కాస్త ఆలోచించండి. అక్క, నువ్వు లేని పనివి చెప్పి వదిన మనసుని మార్చాలని చూడకు. ఈశ్వరి వెళ్లాల్సిందే. అవును, వెళ్ళి తీరాల్సిందే. అయితే నేను కూడా పోలీసులకి ఫోన్ చేసి నన్ను ఇంట్లో నుంచి బలవంతంగా వెళ్ళగొట్టాలని చూస్తున్నారని డొమెస్టిక్ వయలెన్స్ కేసు పెట్టి మీ అందర్నీ జైలుకి పంపిస్తాను. బీ రెడీ. వద్దు. మళ్ళీ సుందరమూర్తి పోలీస్ స్టేషన్ మెట్లెక్కి కోర్టు చుట్టూ తిరిగే దుస్థితి, దౌర్భాగ్యం రాకూడదు.